హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే ఇప్పుడు మ్యూజియంకి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను అనమాట. సో మేమైతే మొత్తానికి మ్యూజియంకి అయితే వచ్చేసాం. మేమందరం కూడా వచ్చిన మ్యూజియం అనేది ఇదనమాట. సో ఇక్కడ వచ్చేసి గ్లాస్ ఆర్ట్ ఉంటుంది అనమాట. నేనైతే నార్మల్గా మనకి పురాతన వస్తువులు అవి ఇవి ఉంటాయని చెప్పేసి నార్మల్గా ఉంటాయి కదా, అంటే కత్తులు అట్లాగా ఉంటాయి అనుకున్నాను. బట్ ఇదైతే ఏంటంటే మొత్తం గ్లాస్ ఐటమ్ అనమాట. సో అలా ఉంది. ముందు చూడండి. సో మేమైతే ఇప్పుడు గ్రూప్గా వచ్చామన్నమాట. నేను ఇంటర్నేషనల్ బైస్ మీట్కి వెళ్తాను కదా, సో వాళ్ళతో కలిసి అయితే వచ్చానమాట. సో ఈ మ్యూజియంకి సో చాలా బాగుంది ఈ మ్యూజియం. ఫస్ట్ చూసారు కదా, అక్కడ వచ్చేసి పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అక్కడైతే పిల్లలకి సంబంధించిన టాయ్స్, పజిల్ గేమ్స్, అలాగే పెయింటింగ్ వేసుకునే దానికి అంతా కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అంతా కూడా ఈ గ్లాస్కి సంబంధించిన రకరకాలు అన్నీ కూడా స్టోర్ చేస్తున్నారనమాట. మన సైడ్ ఏంటంటే పాతకాలంలో వాళ్ళు ఏమేమి వాడారు అనే ఇవన్నీ కూడా మ్యూజియంలో పెడితే, వీళ్ళు వచ్చేసి గ్లాస్ ఐటమ్ మొత్తం కూడా మ్యూజియంలో పెట్టేశారనమాట. సో ఇందాక మీరు చూసినట్లయితే ఒక కోక్ బాటిల్, అలాగే ఒక ఫోను, స్పెట్స్ ఏయో పెట్టేసి ఉన్నారు. బట్ ఈ గ్లాస్తో చేసిన ఇవన్నీ కూడా మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. సో అలాగే ఆ గ్లాస్ ఏ మెటీరియల్, ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మెన్షన్ చేస్తున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా అట్లాగా డిస్క్రిప్షన్ ఇచ్చున్నారనమాట వాళ్ళ గురించి. బట్ ఇక్కడైతే ఒక్కొక్క ఐటమ్ అయితే చాలా బాగుందన్నమాట. గ్లాస్ ఐటమ్స్, గ్లాస్తో ఇన్ని చేయొచ్చా అని చెప్పేసి అని కూడా ఉందన్నమాట. ఇక్కడే మేము చాలాసేపు చూస్తూనే ఉన్నాం అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది, చాలా అందంగా ఉంది. సో ఇవైతే మన ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్గా పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి కూడా పురాతనమయ్యే, అంటే కొంతమంది ఉంటారు కదా గ్లాస్వి చేసేవాళ్ళు, మెటీరియల్స్ అవి చేసేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా మంచి పాపులర్గా ఉన్న వాళ్ళు చేసినవి అన్నమాట ఇవన్నీ కూడాను. అలాగే ఆ గ్లాస్కి వాడిన మెటీరియల్స్ ఏంటి అనే ఇది కూడా అన్నమాట. సో ఈ వచ్చేసి నేను అంతసేపు వీడియో తీసుకోలేక ఆ ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మండల ఆటలాగా వేసున్నారు వాళ్ళు. సో ఇది వచ్చేసి పాలరాతితో ఒక పాప బొమ్మలా ఉందన్నమాట, పాపది. సో ఇది వచ్చేసి నాకు తెలిసి అన్ని డెకరేషన్ ఐటమ్సే, పెయింటింగ్స్ ఉన్నాయి. అలాగే నాకైతే ఒక విగ్రహం అనమాట. విగ్రహం అంటే పాలరాతితో చేశారు. ఒకటి మదర్ అండ్ సన్ ఇట్లాగా హగ్ చేసుకున్నట్టు, అదైతే మాత్రం చాలా బాగా నచ్చింది. దీంట్లోనే వస్తుంది చూడండి. ఇది వచ్చేసి పేపర్ వెయిట్స్ అనమాట. అవి ఉన్నాయి. ఎంత మోడల్స్ ఉన్నాయంటే మనకి ఫోటోలో అంత కనిపిస్తున్నాయి, ఏదో డాట్స్గా. బట్ అక్కడైతే చాలా బాగుందన్నమాట లోపల. ఈ సీనరీ కూడా నాకు బాగా నచ్చింది. నేను దాన్ని అయితే టచ్ చేసి చూసాను. మిగతా అన్నీ కూడా ఇట్లాగా షోకేస్ టైప్ పెట్టేసి దాన్ని లాక్ పెట్టేసి ఉన్నారు. బట్ ఆ పెయింటింగ్స్ అవి ఏంటంటే నార్మల్గా వదిలేశారనమాట. పెద్ద పెద్ద పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అక్కడైతే, చాలా పెద్ద పెయింటింగ్స్. అలాగే మనకి కార్పెట్స్ ఉంటాయి కదా, ఓల్డ్ కార్పెట్స్, అవన్నీ కూడా పెట్టేసి ఉన్నారనమాట. చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా గ్లాస్తో చేసిన మెటీరియల్ అనమాట. ఇవన్నీ గ్లాస్తోనే చేస్తున్నారు. సో ఇదే కాదనమాట, ఇవన్నీ కూడా ఆల్రెడీ చేసి పెట్టేసినవి. వాళ్ళు రియల్గా ఎలా చేశారు ఈ గ్లాస్ ఐటమ్ అనేది ఇక్కడే ఉన్న పక్క బిల్డింగ్లో ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ఒక క్లాస్ లాగా పెట్టున్నారనమాట. మనకి వస్తే కూర్చొని చూడొచ్చు. వాళ్ళు ఒక ఐటెం చేసి చూపిస్తారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో ఆ గ్లాస్ని ఎట్లాగా మోల్డ్ చేస్తారు, దాన్ని ఎలాగ డిజైన్ చేస్తారు, దానికి ఎట్లాగా కష్టపడతారు, అక్కడ ఎంత టెంపరేచర్ హీట్ ఉంటుంది ఆ గ్లాస్ ఉన్న బాక్స్లో, అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇదే నేను చెప్పింది, నాకు ఫేవరెట్, బాగా నచ్చింది అనమాట ఈ విగ్రహం లాంటిది. సో ఇది వచ్చేసి మేము చూసామని చెప్పాం కదా, ఒక ఐటెం చేసి చూపిస్తున్నారు ఎట్లా ఏంటి అనేది. సో ఇదేనమాట. బట్ ఈ వీడియోలో నేను అది పెట్టట్లేదు. నెక్స్ట్ వీడియోలోనైతే వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది పెడతాను. ఇది మా గ్రూప్. వీడియో నచ్చితే లైక్ చేయండి.